ఇలా ఉండాలి. ఒకప్పుడు లేనిది ఏంటి, ఇప్పుడు ఉండింది ఏంటి? కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఫైనాన్షియల్ కోల్పోయా నేను. ఫైనాన్షియల్ సపోర్ట్. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా నేనే, నా సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ నేనే. తో యా ఓకే, అకౌంట్ లో ఎంతో కొంత అట్లా బ్యాలెన్స్ ఇప్పుడైతే లేదండి. ఇప్పుడు ఐఎమ్ బ్రోక్ అండి. ఈరోజు నా బర్త్డే అండి. సో తో లక్ష ఖర్చు అయినా నైట్ ఖర్చు ఏం లేదు, ఎవరా ఏంది లే అంతేలే. తో కానీ నాకు సరిపోయేంత అయితే సంపాదించుకుంటున్నాను నిజంగా, టు బి రియలీ ఆనెస్ట్. అది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ యునో కష్టపడుతున్నాను అండ్ నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, నాకు బ్రాండ్స్ వస్తున్నాయి అండ్ నేను అది సరిగ్గా ఉన్నా కాబట్టే మేబీ వస్తున్నాయి. ఎందుకంటే ఒక మనిషికి కాన్ఫిడెన్స్ లేకపోతే కెమెరాలో కాంటెంట్ మంచిగా రాదు. బికాస్ ఆబ్వియస్లీ ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్, జనాలకి కూడా అది సాటిస్ఫైయింగ్గా అనిపించదు. తో నేను ఒక్కటి చాలా గట్టిగా నమ్ముతాను దట్ మీ పర్సనల్ లైఫ్ చాలా కరెక్ట్గా ఉండాలి, మీ ప్రొఫెషనల్ లైఫ్ కరెక్ట్గా ఉండాలంటే అలా అనుకుంటాంలే ఒకవేళ వెన్ ద కెమెరా సేస్ స్టార్ట్ నువ్వు అన్నీ మర్చిపోయి ఉండాలి. నేను ఆ టైప్ కాదు. నాకు నా పర్సనల్ లైఫ్ ఇటు అటు ఉంటే నేను తట్టుకోలేను అది. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. నాకు బాండ్స్ అనేది చాలా నాకు ఫ్రెండ్షిప్ అయినా ఏమి మమ్మీతో కూడా గొడవ పడితే నేను ఇలా షివర్ అవుతూ ఉంటాను. అయ్యో మమ్మీ కోపంగా ఉంది కదా, మమ్మీ కోపంగా ఉంది కదా, హ్యాపీగా ఇలా ఉండాలి నేను. సో నాకు ఫీలింగ్స్, బాండ్స్, అటాచ్మెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను అందుకే నా పర్సనల్ లైఫ్లో నేను అందరినీ ఎంత మంచిగా చూసుకుంటానంటే ఎప్పుడు హర్ట్ చేయకుండా ఉంటాను. నేను హర్ట్ చేస్తే కూడా ఐ విల్ మేక్ షూర్ ఐ మేక్ ఇట్ అప్ టు దెమ్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్. ఎవరైనా అస్సలు ఐఎమ్ అ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్. అంటే నేను మొత్తం ఇంకా ఐ థింక్ ఐ గో బియాండ్ ఓషన్స్, ఐ క్రాస్ ఓషన్స్ ఆఫ్ పీపుల్. నేను మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేయను. నేను చాలా సెల్ఫ్లెస్గా ఉంటా. సో అది థ్యాంక్ఫుల్లీ ఇప్పుడున్న నా లైఫ్లో ఉన్న పర్సన్స్ అందరూ అది అర్థం చేసుకుంటారు. దట్ యూనో ఆ సెల్ఫ్, తను ఇంత మంచిగా అన్కండిషనల్ లవ్ ఇస్తుంది కదా, తనని అలా మోసం చేయకూడదు. అందుకే ఇప్పుడున్న నా సర్కిల్ ఎంత బాగుందంటే నేను అందుకే మేబీ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఏం ట్రామాస్ లేవు. నాకు చాలా చూస్ చేసుకున్న ఈసారి నేనేం తప్పు చేయలేదు. బేసిక్గా నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈ కాస్టింగ్ కౌచ్లు వీటి గురించి వింటూ ఉన్నా. సరే, వెళ్తూ కొద్దీ జనరేషన్ మారిపోయింది అండ్ అలాగే సోషల్ మీడియా వల్ల ఎవరు ఈ మధ్యన అంత ట్రై చేయట్లే అనుకుంటే నేను విన్నది మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ బట్ దట్ మూవీ అది రాలేదు బయటకు తెలుసా. దే వర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ హస్కస్ అనేది అండ్ ఆడిషన్కి రండి, సరే వస్తా, కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ కాల్ ఎత్తితే అలా అడుగుతున్నారండి. అప్పుడు దాకా నాకు తెలియదు ఇంత ఫ్రాంక్గా విన్నా, కానీ ఇంత ఫ్రాంక్గా మరి ఏం అడుగుతున్నారండి, అలా కమిట్మెంట్ అడుగుతున్నారు, మీకు కొంచెం కాంప్రమైజ్. ఐ వాజ్ లైక్, నాకు 2 minutesకి ఏం అర్థం కాలే. ఓకే సారీ అండి నేను రాలేను అని జస్ట్ భయంతో కాల్ కట్ చేసా. తర్వాత నేను కూర్చుని డబ్బింగ్లో ఉన్నా అప్పుడు. తర్వాత కూర్చుని లైక్ అమ్మా ఇది అయిందా నాతో. ఐ వాజ్ లైక్ అండ్ అంతే, దిస్ వాజ్ వన్. అండ్ ఇంకొకసారి అప్పుడు కూడా దే వర్ లైక్ దెర్ ఇస్ దిస్ బోల్డ్ క్యారెక్టర్ నైనిక, వీ వాంట్ టు సీ హౌ యూ లుక్ ఇన్ దట్ బోల్డ్ అవుట్ఫిట్ ఆర్ వాట్ ఎవర్, కెన్ యూ సెండ్ అస్ ఫొటోస్. స్టోరీ తెలియకుండా ఏం తెలియకుండా ఫోటో అంటే సిగ్గు కూడా. దిస్ ఇస్ మరీ చీప్. ఇది చీప్ కూడా కాదు, ఇది ఎక్కడో ఉంది. సో ఐఎమ్ లైక్ అంతే. ఐ లైక్ సరే ఇంకా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి కాస్టింగ్ ఏజెన్సీస్ ఏదో ఉందో నాకు భయం అయిపోయింది. ఇప్పుడు దాకా దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ డీటెయిల్ ఆఫ్ దేర్ పాస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని. అప్పుడు దాకా నేను అసలు మాట్లాడను. ఐ లైక్ సెండ్ మీ ఆల్ యూర్ డీటెయిల్స్, దెన్ ఓన్లీ ఐల్ టాక్ టు యూ ఆర్ ఎల్స్ ఐమ్ నాట్ టాకింగ్ టు యూ. దెన్ ఇప్పుడు ప్రెజెంట్ అది ఐ థింక్ దిస్ హ్యాపెండ్ 7-8 months బ్యాక్, దిస్ వన్. బట్ అప్పుడు దాకా నథింగ్ ఆఫ్ దాట్ సార్ట్ హ్యాపెండ్. సో రామ్ చరణ్ అంటే ఇష్టం ఎందుకు? బాగుంటారండి ఆయన చాలా. నాకు రామ్ చరణ్ గారు, ఆనంద్ దేవరకొండ, నాగ చైతన్య గారు,